రెండు జిల్లాల పరిధిలో అంటే ఇటు విశాఖపట్నం అటు అనకాపల్లి జిల్లాల్లో ఉన్న నియోజకవర్గం పెందుర్తి. విశాఖపట్నంలోని అర్బన్ కల్చర్ ఒకవైపు, అనకాపల్లిలోని గ్రామీణ వాతావరణం మరోవైపు మిళితమై ఉంటుంది ఈ నియోజకవర్గం. ఇక్కడ ఓటర్ల సంఖ్య 3,03,581. గ్రామీణ పట్టణ ప్రాంత ఓటర్ల కలయికతో ఉండే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్ల తీర్పు విలక్షణంగానే ఉంది. పెందుర్తి నుంచి ఎవరు పోటీ చేసినా ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండోసారి ఏ పార్టీలో నుంచి రంగంలోకి దిగినా ఓటమే ఎదురైంది. నియోజకవర్గం ఏర్పడి 46 ఏళ్లు గడిచింది. ఒక్క ఉప ఎన్నికతో కలిపి మొత్తం 11 సార్లు పెందుర్తిలో ఎన్నికలు జరిగాయి. ఈ 11 సార్లు కొత్త వ్యక్తి ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చారు. కాగా దశాబ్దాలుగా వస్తున్న ఈ ఒక్కసారే ఛాన్సు ఆనవాయితీగా 2024 ఎన్నికల్లో బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో రంగంలోకి దిగిన వైకాపా జనసేన అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వారే. ప్రధాన పార్టీలు కావడంతో వీరిద్దరిలోనే ఎవరో ఒకరు గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ రెండు పార్టీలు కాకుండా బరిలో ఉన్న కాంగ్రెస్, ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందితే మాత్రం ఈసారి కూడా ఈ ఒక్కసారే ఛాన్సు ఆనవాయితీగా కొనసాగినట్లే అవుతుంది. పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిగా 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పెందుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన పంచకర్ల రమేష్ బాబు తాజాగా జనసేన నుంచి పోటీలో ఉన్నారు. 1978లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇందులో పెదగంట్యాడ, పెందుర్తి నగరాన్ని తలపిస్తే పరవాడ, సబ్బవరం మండలాలు పూర్తి గ్రామీణ వాతావరణంతో ఉంటాయి. 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన వారు గుడివాడ అప్పన్న. ఆయన మరణంతో 1980లో జరిగిన ఉప ఎన్నికల్లో ద్రోణంరాజు సత్యనారాయణ గెలిచారు. అయితే 1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెతకంశెట్టి అప్పల నరసింహం చేతిలో ద్రోణంరాజు ఓటమి పాలయ్యారు. కాగా పెతకంశెట్టికి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. దీంతో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయారు. అనంతరం 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఆళ్ల రామచంద్రారావు గెలిచారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా గుడివాడ గురునాథరావు, టీడీపీ అభ్యర్థిగా పల్లా సింహాచలంపై గెలుపొందారు. ఆ తరువాత జరిగిన రాజకీయ సమీకరణాలతో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గుడివాడ గురునాథరావు 1994లో విశాఖ 1 నుంచి పోటీకి దిగారు. దీంతో పెందుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ద్రోణంరాజు శ్రీనివాసరావు పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థి మానం ఆంజనేయులు విజయం సాధించారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెందుర్తి నుంచి 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి మానం ఆంజనేయులు 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పి గణబాబు గెలిచారు. అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న గుడివాడ నాగమణి 2004లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తిప్పల గురుమూర్తిరెడ్డిపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుకు సీటు దక్కలేదు అని తెలిపారు. 2009లో జరిగిన పెందుర్తి శాసనసభ ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గెలిచారు. తరువాత పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో పంచకర్ల కాంగ్రెస్లో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గండి బాబ్జీపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందారు. అనంతరం 2019లో బండారు సత్యనారాయణమూర్తిపై వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజు గెలిచారు. ఇలా 4 దశాబ్దాలుగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో పెందుర్తి నుంచి ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ దక్కింది. అయితే ఈసారి వైసీపీ జనసేన నుంచి ఎవరు గెలిచినా పెందుర్తిలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తొలి వ్యక్తి అవుతారు. పెందుర్తిలో మొత్తం ఉప ఎన్నికలతో కలిపి 11 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్, టీడీపీలు చెరో 4 సార్లు విజయం సాధించాయి. సిపిఐ, ప్రజారాజ్యం, వైకాపా ఒక్కసారి గెలుపొందాయి. పెందుర్తి నియోజకవర్గానికి జరుగుతున్న 12వ ఎన్నికల్లో వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అన్నంరెడ్డి అదీప్ రాజు, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. పిరిడి భగత్ కాంగ్రెస్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న 3 లక్షలకు పైగా ఓటర్లలో దాదాపు 90,000 మంది కాపులు, 70,000 కొప్పల వెలమ, 45,000 మంది యాదవ కులాల ఓట్లతో పాటు ఎస్సీలు 30,000 మంది, గవర దాదాపు 20,000, శెట్టి బలిజ దాదాపుగా 15,000 మంది, మృత్యకాలులు దాదాపు 6,000 వరకు ఓటర్లు ఉన్నారని, అయితే కాపులు, కొప్పల వెలములే ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.